మనకందరికీ తెలుసు, భక్తుడైన యోబు తన జీవితంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నా సేవకుడైన యోబు అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనం లేనివాడు, దైవభక్తి కలిగిన వాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చిన శోధకుడు అతని శోధించాడు. అపవాది వచ్చి దేవుని దగ్గర నుంచి పర్మిషన్ అడిగారు. నువ్వు ఒక్కసారి నాకు పర్మిషన్ ఇ, వాని సంగతి నేను చెప్తాను, నీ ముఖం మీదనే వాడు నిన్ను దూషిస్తాడు అన్నాడు. ఓకే, గో హెడ్, వాని ప్రాణాన్ని మాత్రం ముట్టుకోకు అని చెప్పాడు. సాతాను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యోబుకు ఒక్కొక్కటై శోధనలు ప్రారంభమైంది. పణోలు పరిగెడుతూ వచ్చి చెప్తున్నారు, నేను ఒక్కనే మిగిలాను, నీ పణోళ్ళందరూ చనిపోయారు, ఒంటలన్నీ చనిపోయింది, ఎద్దులన్నీ చనిపోయింది, నీ కుమారులందరూ నివసించిన ఇల్లు కూలిపోయింది, నీ కుమార్తెలందరూ చనిపోయారు, నీకున్న భవనాలన్నీ కూలిపోయింది, ఆకాశం నుంచి నిప్పు కురిపించి నీ పొలాలన్నీ కాలిపోయింది. ఈ దుఃఖం, ఆ వేదన, ఆ ఏడుపు యోబులో వచ్చి ఏడుస్తూ ఉండగా సడన్గా తన శరీరంలో కొన్ని కురుపులు, కొన్ని పుండ్లు, వాటికి భరించలేని గోకుడు, కొబ్బరి చిప్ప లాంటిది తీసుకొని శరీరం గోకడానికి ప్రారంభించినప్పుడు అది ఇంకెక్కువైంది. కన్నీళ్ళలో, బాధలలో, దుఃఖములో ఉండి ఏడుస్తూ గోకుచున్న ఆయన శరీరం అంత రక్తం కారుచున్నది. తన భార్య పరిచర్య చేసి అలసిపోయింది. ఈ సమస్య ఆమెకి లేదు, ఆయనకు ఒకరికే కలిగింది. చివరిగా ఆమె చెప్పారు, ఇంకా భక్తి ఎందుకు పట్టుకుంటున్నావయ్యా, దేవుని దూషించి చావకూడదా, అసలు ఆయన నీకేం చేశాడు, ఎందుకు నీవి బాధలు భరిస్తున్నావు, ఎందుకు నీవు జీవిస్తున్నావు, ఇవన్నీ దేవుడు తెలిసే కదా అనుమతించింది. నిన్ను దేవుడు పిలిచి ప్రత్యేకించి ఒక కార్యాన్ని అప్పగించినప్పుడు ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తాడు? ఇవన్నీ దేవుడు చేశాడు అంటే దేవుడు నిన్ను వదిలేశాడని అర్థం, దేవుడు నీకు తోడుగా లేడు అని అర్థం. నీ జీవితంలో నువ్వు అనుభవించుచున్న కష్టాలు, ఇది నీ కర్మ అని స్నేహితులు వచ్చి అతని దూషించడం మొదలుపెట్టారు. యోబు ఒక్క మాటలో కూడా దేవుని దూషించలేదు, దేవునికి విరోధంగా మాట్లాడలేదు. తనకు కలిగిన కష్టాలన్నిటినీ ఆయన అనుభవించుకుంటూ పోయాడు, యోబు మాట్లాడలేదు. కానీ పౌలు గారు వాటిని గురించి తెలియపరుస్తున్నప్పుడు, సాతాని ఒక దూత నన్ను మధ్యలో గుచ్చుకుంటుంది అని అన్నాడు. జీవితంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు ఈ సమస్యలన్నింటినీ దాటి వెళ్ళినవాడు, వీటన్నిటినీ జయించినవాడు. అపోస్తలుడైన పౌలును అడిగితే సముద్రంలో ఉన్న ఆపద, భూమి మీద ఉన్న ఆపద, ఆకలి, వేదనలు, దారిద్ర్యము, ఆహారం లేకపోవడం, దొంగ సహోదరుల ద్వారా కలిగిన ఆపదలు, అంటే ఫ్రెండ్స్గా తోడుగా తిరుగుతారు, వారే అప్పగిస్తారు. యేసు ప్రభుని యూదా అప్పగించాడు. ఎలా అప్పగించాడు? అదిగో వాడే అని చెప్పాడా? వెళ్ళి ముద్దు పెట్టాడు. వారు గుర్తించడానికి వెళ్ళి ఏం చేశాడు? ముద్దు పెట్టారు. ఐ లవ్ యూ జీసస్. ముద్దు పెట్టి పక్కకు పోగానే సైనికులు వచ్చి పట్టుకున్నారు. యూదా చెప్పినది ఏంటి? ఐ లవ్ యూ. వెంటనే రోమా సైనికులు యేసును పట్టుకున్నారు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? నువ్వు ఎలా జీవించుచున్నావు? నీ జీవిత లక్ష్యం ఏంటి? దేవుని విషయంలో నీకున్న భక్తి ఏంటి? ఒకవేళ నువ్వు శోధింపబడుచున్నావా, శోధనలో నువ్వు విజయం సాధించాలి. ఒకవేళ నీవు బాధింపబడ్డావా, నీవు సంయమనం పాటించాలి, మౌనంగా ఉండాలి. దేవుడు నీతో ఉన్నాడు.
నిన్ను దూషించడానికి, నిన్ను బాధ పెట్టడానికి సాతాను ఒక దూతను దేవుడు అనుమతించాడేమో నీకు తెలియదు. ఇంక కొంతకాలం నువ్వు సహనం చూపించు, ఈ సమస్య శాశ్వతంగా నీకు దూరం అయిపోతుంది. దేవుడు నిన్ను ఖచ్చితంగా అందులో నుంచి విడిపిస్తాడు. గనుక దేవుడు నీకు ఏర్పరచినటువంటి ఆశీర్వాదాలు, దేవుడు నీకోసం సిద్ధపరచినటువంటి దీవెనలు నువ్వు పొందడానికి నీవు నిన్ను సమర్పించినట్లయితే సువర్ణం వలె నువ్వు బయటికి వస్తావు. దేవునికి స్తోత్రం.